నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన ఇవాళ పలు మున్సిపాలిటీల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. బీ ఫామ్లు రాలేదంటూ కొందరు అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడితే నమ్మించి మోసం చేశారని కన్నీరు మున్నీరయ్యారు. రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో బీ ఫామ్లు రాని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 24వ వార్డులో కాంగ్రెస్ బీ ఫామ్ ఇవ్వలేదని ఓ మహిళ కన్నీరు మున్నీరయ్యారు. జగిత్యాలకు రమ్మని చెప్పి తీరా అక్కడకు వెళ్లాక అన్యాయం చేశారని కంటతడి పెట్టింది. మెట్పల్లికి చేరుకుని స్థానిక నేతలతో వాగ్వాదానికి దిగారు. బిడ్డ ఆ కాలు మొక్కి ఏడుస్తుందన్న కనీసము 4 రోజుల నుండి పాటాఫీస్ చుట్టూ తిరుగుతున్నా, రాత్రి 10 దాకా ఉంటున్నా, ఒక్క నిమిషం కూడా టైం మాట్లాడేందుకు ఇయ్యలేరు. అదే 2 గంటలు మైలాపూర్, లింబాద్రి, రాజారాం వీళ్ళందరూ 2 గంటలు మాట్లాడేందుకు ఎట్లా టైం ఇస్తారు సార్? ఒక మహిళ నచ్చినా కదా నాతో ఒక్క నిమిషం మాట్లాడేందుకు టైం ఎందుకు ఇస్తలేరు? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో బీఫామ్ కోసం బీఆర్ఎస్ ఆశావహులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మోనిక్ రావుతో వాగ్వాదానికి దిగారు. 14వ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ బీఫామ్ల పంపిణీ రసాభాసగా మారింది. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో బీఫామ్ల పంపిణీ నిర్వహించగా పార్టీ శ్రేణుల నిరసనల మధ్యే కార్యక్రమం కొనసాగింది. 14వ వార్డు అభ్యర్థిగా వసుపుల సాయిల్కు బీఫామ్ అందజేయగా టికెట్ ఆశించిన వసుపుల సుగుణ అనుచరులు జైపాల్ యాదవ్తో వాగ్వాదానికి దిగారు. కుర్చీలను విరగ్గొట్టి నిరసన తెలిపారు. టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో నెల రోజులుగా వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నామని, ఇప్పుడు మరొకరికి ఎలా ఇస్తారని సుగుణ అనుచరులు నిలదీశారు. పార్టీ శ్రేణుల నిరసనల మధ్యే అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీఫామ్ రాలేదంటూ ఆశావహులు నానా హంగామా సృష్టించారు. బీఆర్ఎస్ నుంచి 2వ డివిజన్లో టికెట్ ఆశించిన సాగర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. అనుచరులతో కలిసి పార్టీ ప్రచార సామాగ్రిని కాల్చి నిరసన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పార్టీ అభ్యున్నతి కోసం శ్రమించినప్పటికీ తమకు ప్రాధాన్యం దక్కలేదంటూ వాపోయారు. గంగుల కమలాకర్ గంగుల కమలాకర్ గంగుల కమలాకర్ గంగుల కమలాకర్ పైసల కమ్ముడిపోయిన గంగుల కమలాకర్ పైసల కమ్ముడిపోయిన గంగుల కమలాకర్ 10 కోట్ల కమ్ముడిపోయిన గంగుల కమలాకర్ 10 కోట్ల కమ్ముడిపోయిన గంగుల కమలాకర్ 10 కోట్ల కమ్ముడిపోయిన గంగుల కమలాకర్ రెండోటి టికెట్ అమ్ముకున్న గంగుల కమలాకర్ రెండోటి టికెట్ అమ్ముకున్న గంగుల కమలాకర్ మూడోటి టికెట్ అమ్ముకున్న గంగుల కమలాకర్ మూడో టికెట్ అమ్ముకున్న గంగుల కమలాకర్ కనీసం డివిజన్ ఓట్లేదన్నా ఇప్పటి వరకు బీఆర్ఎస్ కండోలు ఒప్పుకోలేదని ఇప్పటి వరకు ఒక కార్యకర్త తెలియదు, కనీసం ఒక ఓటు తెలియదానికి. డివిజన్ లో హౌస్ నెంబర్ ఎంత ఓట్లు తెలియదానికి కొమ్ము పువ్వు అనేటోడు ఒకటి వాడు ఒక ల్యాండ్ మాఫియా ప్రైవేట్ జాగాలలో తవ్వని కబ్జా చేసుకుని ఇల్లు కట్టిండన్న. గంగుల కమలాకర్ పక్క పండు కనీసం చెప్తే ఓటు వేసే పరిస్థితి లేదన్న. ఆ దొంగలు పట్టుకొని కనీసం ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూర్చున్నాడు, కనీసం మాకు రెస్పాండ్ అవుతలేడు. స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూర్చున్నాడు కదా. నువ్వు మాకు డివిజన్ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, మేము కూడా ఇండిపెండెంట్ గా బరిలో ఉంటున్నాం. ఇది మాత్రం పక్కానా.